ఇజ్రాయెల్ పార్లమెంట్లో హానర్ చేయబడ్డ తొలి భారత ప్రధానిగా నిలిచి హిస్టరీని క్రియేట్ చేస్తున్న మన మోదీ. యుఎస్ఏ అండ్ ఇరాన్ యుద్ధానికి ఒక్క డిసిజన్ దూరంలో ఉంటే మన మోదీ ఇజ్రాయెల్ని విజిట్ చేయడం ఏంటి అనే క్వశ్చన్ మీ అందరికీ రైజ్ అయ్యే ఉంటుంది. అసలు ఈ విజిట్ వెనకాల ఉన్న మన ఇండియా యొక్క మాస్టర్ ప్లాన్ ఏంటో చెప్తా, ముందు ఈ పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. లాస్ట్ ఇయర్ ఇండియా సక్సెస్ఫుల్ మిషన్ ఆపరేషన్ సింధూర్ మీ అందరికీ గుర్తే ఉంటుంది. ఎస్, మనం యుద్ధం అయితే గెలిచాం, కానీ ఆ యుద్ధం మనకు ఒక పెయిన్ఫుల్ లెసన్ గానే మిగిలింది. పాకిస్తాన్ విసిరిన $500 చైనా చిల్లర డ్రోన్స్ ని షూట్ చేయడానికి మన ఇండియన్ ఆర్మీ 4.5 మిలియన్స్ విలువైన బ్రహ్మోస్ ని వాడాల్సి వచ్చింది. తెలియకుండానే ఒక పెద్ద ట్రాప్ లో పడ్డట్టయింది మన పరిస్థితి. అందుకే మన పీఎం మోదీ ఇజ్రాయెల్ కి వెళ్లిన ఈ 2 days విజిట్ లో $8.6 బిలియన్ విలువైన వెపన్స్ డీల్ ని కుదుర్చుకోబోతుంది. అండ్ ఈ డీల్ లో మెయిన్ హైలైట్ ఏంటంటే ఇజ్రాయెల్స్ నెక్స్ట్ జనరేషన్ లేజర్ అయిన ఐరన్ బీమ్ ని మన ఇండియా సెక్యూర్ చేసుకోబోతుంది. అది కూడా విత్ ఫుల్ సోర్స్ కోడ్ అండ్ ఐపీ అండ్ చాలా తక్కువ ధరకే. అంతేకాదు ఈ డీల్ వల్ల ఫుల్ R&D చేసి మన ఇండియాలోనే AI పవర్డ్ మిసైల్స్ అండ్ లేజర్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు. ద గోల్ సుదర్శన్ చక్రాలో భాగంగా మన ఇండియాస్ ఓన్ ఐరన్ డోమ్ ని సృష్టించుకోబోతున్నాం. ఈ టెక్నాలజీస్ ని అడాప్ట్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్ లో వేరే కంట్రీస్ తో రిలేషన్షిప్స్ బ్రేక్ అయినా సరే మన దగ్గర వెపన్స్ రెడీగా ఉంటాయి. దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.